సో ఈ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆర్ బోత్ ద అయాన్స్ కలర్డ్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ అంటున్నాడు. సో కలర్డ్ అంటున్నాడు. కలర్డ్ అని అంటే నువ్వేం చేయాలి, వాడు అటామిక్ నెంబర్స్ ఇచ్చేసాడు, నువ్వు చేయాల్సిందల్లా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఎక్కడున్నాయో చూడండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఎక్కడున్నాయో చూడండి, ఫైనల్గా నీకు ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. బి అనేది ఎందుకని కన్సిడర్ చేయము అంటే, అసలు కెటాలిటిక్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ అనేది మల్టిపుల్ ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేయాలి. సో డిడి ట్రాన్సిషన్ ఏమిచ్చాడు నీకు, బి ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ, బి ఆప్షన్ దేర్ అన్ఫిల్డ్ డి ఆర్బిటాల్ అంటున్నాడు. సో అన్ఫిల్డ్ డి ఆర్బిటాల్ అనేటువంటిది ఉండటం వల్ల నీకు ఏమొస్తుంది, వస్తే కలర్ ప్రాపర్టీ అనేటువంటిది వస్తుంది, లేదంటే మ్యాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది వస్తుంది. అంతేగాని డి ఆర్బిటాల్ ఫిల్ కాకపోవటం వలన కెటాలిటిక్ యాక్టివిటీని అవి ఎగ్జిబిట్ చేస్తాయంటే చెయ్యవు, మల్టిపుల్ ఆక్సిజన్ స్టేట్ వలన అవి ఎగ్జిబిట్ అనేటువంటిది చేస్తాయి. మరి ఎఫ్ ఆర్బిటాల్ ఉన్నాయి, ఎఫ్ ఆర్బిటాల్లో అంటే ఇవి 5F 4F సిరీస్ ఉన్నాయి, లాంథనైట్స్ యాక్నైట్స్ ఉన్నాయి. మరి వాటిని కెటలిస్ట్లుగా యూజ్ చేస్తున్నారా, వాడతారు. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని కూడా కెటలిస్ట్లుగా వాడుతూ ఉంటారు, ఎందుకనంటే అవి కూడా మల్టిపుల్ ఆక్సిజన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా కెటాలిటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి అంటున్నా. అయితే మిస్క్ మెటల్ అంటారు, మిస్క్ మెటల్. ఓకే, మిస్క్ మెటల్ అంటే ఏంటి, ఎవరైనా కానీ తెలిస్తే దానికి ఆన్సర్ అనేటువంటిది పెట్టండి. మిస్క్ మెటల్ అంటే ఏంటి? ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, దీనికి నికెల్ +2 అనేటువంటిది ఇచ్చారు. సో స్కాండియం, టైటానియం, నికెల్. సో స్కాండియం చూడండి, స్కాండియంకి +3 ఆక్సిజన్ స్టేట్. ఓకే, సో స్కాండియం సో మోస్ట్లీ మనకి ఎలా ఉంటుందండి కాన్ఫిగరేషన్ 21 కదా. సో +3 అంటున్నాడు, +3 అంటే 18 అనేటువంటిది చెప్తాం. 18 అంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్, కాబట్టి నీకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 0 అనమాట. నెక్స్ట్ టైటానియం అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 22 అనేటువంటిది ఇచ్చాడు, ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ +3 అనేటువంటిది ఇచ్చారు. సో టైటానియం మీద +3 అనేటువంటిది ఇచ్చారు. సో +3 అంటే నీకు ఎలా వస్తుంది, సో అంటే 19 అనేటువంటిది వస్తుంది. 19 అంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఇక్కడ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ టైటానియం తర్వాత ఇంకొకటి నికెల్ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఓకే, సో నికెల్ కనుక తీసుకుంటే అటామిక్ నెంబర్ 28 అండి. సో ఇక్కడ నికెల్ మీద +2 అనేటువంటిది ఇచ్చారు, నికెల్ మీద +2 అంటే నీకు ఎలా వస్తుంది, నికెల్ +2 అంటే ఎస్పెషల్లీ 26 అనేటువంటిది వస్తుంది. అంటే ఆర్గాన్ అనేటువంటిది రాసిన తర్వాత 18 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది అయిపోయినాయి. సో 4s0, సో 3d6 అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు, అంతేనా. సో 26 కదా, 26 కాబట్టి ఎలా రాస్తాం 18 నెక్స్ట్ ఇక్కడ ఒక 8 అనేటువంటిది పెట్టండి, ఇప్పుడు సరిపోతున్నాయి. సో దీనిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఏమైనా ఉన్నాయా లేదా. సో 1 2 3 4 5 6 7 8 సో ఇలా ఫిల్ చేసుకున్నట్లయితే సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నాయి. అంటే నికెల్ +2 అనేటువంటి దానిలో టైటానియం +3 అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో కోబాల్ట్ అనేటువంటిది ఇచ్చారు, కోబాల్ట్ అటామిక్ నెంబర్ ఎంత, సో 27 అనమాట, కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27. ఓకే, సో కోబాల్ట్కి 4s2 సో 3d7 అనేటువంటిది వస్తుంది. వాడు ఎంత ఇచ్చాడు, కోబాల్ట్ +2 అనేటువంటిది ఇచ్చారు, అవునా, కోబాల్ట్ +2 అనేటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది, కోబాల్ట్ +2. సో కోబాల్ట్ +2 అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 3d7 కదా, 3d7 అంటే వీటిని పేరప్ అనేటువంటిది చేసినప్పుడు మోస్ట్లీ మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తాయి. సో ఇలా మనం కన్సిడర్ చేయొచ్చు. సో కాపర్ అనేటువంటిది తీసుకున్నప్పుడు Cu+1 అంటే 4s0 సో 3d10 అనేటువంటి కాన్ఫిగరేషన్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూడండి, ఈ రెండు అయాన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. అయితే కోబాల్ట్ +2 అనేటువంటిది కూడా అవుతుంది కానీ స్కాండియం అనేటువంటిది అవ్వదు, అందుకని ఈ రెండింటిని కూడా రాంగ్గా తీసుకుంటాం. ఇక్కడ నికెల్ అవుతుంది కానీ కాపర్ +1 అనేటువంటిది అవ్వదు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు, నాట్ కరెక్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో లాంతనం నుంచి, ఓకే, సో లాంతనం నుంచి లుటీషియం వరకు వెళ్తున్నప్పుడు మోస్ట్లీ లాంతనైడ్ కాంట్రాక్షన్ వలన ఏమవుతుంది, సైజ్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ సేమ్ అనేటువంటిది ఉంటుంది. అంటే లాంతనం యొక్క హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ హైడ్రాక్సైడ్కి బేసిక్ నేచర్ అనేటువంటిది హై ఉంటుంది. ఓకే, సో బేసిక్ నేచర్ హై ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే లుటీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి దాంతో కంపేర్ చేసినప్పుడు, లుటీషియం హైడ్రాక్సైడ్తో కంపేర్ చేసినప్పుడు సో దీనికి బేసిక్ నేచర్ ఎక్కువ. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ వాడు రాంగ్ అనేటువంటిది ఇచ్చేసారు.
ఓకే, సో నాట్ కరెక్ట్ అనేటువంటిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇన్ లాంథనైడ్ సిరీస్ అయానిక్ రేడియస్ ఆఫ్ లాంథనం +3 అయాన్ డిక్రీజెస్ అంటున్నాడు. నెక్స్ట్ లాంథనం ఈజ్ యాక్చువల్లీ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రాన్సిషన్ సిరీస్ రాదర్ దాన్ లాంథనైడ్స్. ఎస్, లాంథనం అనేటువంటిది లాంథనైడ్స్లో తీసుకోం. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ జింక్ అండ్ హాఫ్నియం ఆర్ సేమ్ బికాస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటున్నాడు. ఆప్షన్ డి అనేటువంటిది ఇచ్చారు. ఆప్షన్ డి అనేటువంటిది కూడా పెట్టారు కదా మీరు. ఓకే, సో జింక్ హాఫ్నియం రెండు కూడా సేమ్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సో ఇది కూడా రాంగే ఉంది. ఆప్షన్ డి అనేటువంటిది కూడా రాంగే ఉంది. అయితే ఇక్కడ జిర్కోనియం అనేటువంటిది కనుక పెడితే అప్పుడు ఇది కరెక్ట్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి సో ఈ వీడిచ్చిన దాని ప్రకారం ఇది కూడా రాంగే అనమాట. ఓకే, సో డి కూడా రాంగే. డి కూడా రాంగే. ఎలా ఇచ్చినప్పుడు జింక్ అనేటువంటిది కనుక ఇస్తే డి కూడా రాంగే. ఎస్, నెక్స్ట్ which one of the following statement is correct when SO2 is passed through acidified K2Cr2O7 అంటున్నాడు. సో మిస్క్ మెటల్ అంటే ఏంటి అంటే ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలాయిస్నే ఏమంటారు? ఎలాయిస్నే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఎలాయిస్నే ఏమంటారు అంటే మిస్క్ మెటల్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకేనా? సో మిస్క్ మెటల్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లాంతరం నుంచి ల్యుటీషియంకి బేసిక్ నేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతున్నాయి. కానీ వాడు ఏమంటున్నాడు? లాంతరం ఈజ్ లెస్ బేసిక్ అంటున్నాడు. దేంతో కంపేర్ చేస్తే? ల్యుటీషియంతో. ఓకే, ల్యుటీషియంతో బేసిక్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అంటే రివర్స్లో ఇచ్చాడు స్టేట్మెంట్ అనేది. మీరు చెప్తుంది కరెక్టే. సో అయితే వాడు ఇచ్చింది రివర్స్లో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. సో which one of the following statement is correct when SO2 is passed through acidified K2Cr2O7 అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తున్నాయి? ఓకే, సో చూడండి, KMnO4 పొటాషియం K2Cr2O7 కదా వాడు ఇచ్చింది, K2Cr2O7. సో నథింగ్ బట్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. పొటాషియం డైక్రోమేట్. ఓకే, సో దీని నుంచి ఏం చేశాడంట? ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాస్ని పాస్ చేశాడు. నెక్స్ట్ ఇంకేమన్నా ఇచ్చాడా? ఎసిడిఫైడ్ అంటున్నాడు కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేయండి. సో ఫైనల్గా ఇవన్నీ కూడా రియాక్ట్ అయ్యి నీకు ఏం ఫామ్ చేస్తుంది? సో Cr2SO4 టేకెన్ థ్రైజ్ అనేటువంటిది వస్తుంది. యాక్చువల్గా ఈ K2Cr2O7 అనేటువంటిది ఎలా కన్వర్ట్ అయిపోతుంది అంటే దీని కలర్ అనేది గ్రీన్గా కన్వర్ట్ అనేటువంటిది అయిపోతుంది. ఎప్పుడు ఈ Cr2SO4 టేకెన్ థ్రైజ్ క్రోమియం సల్ఫేట్గా కన్వర్ట్ అయినప్పుడు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో వాళ్ళు ఒక బ్రీతింగ్ అనలైజర్ వాడతారు కదా, ఆ బ్రీతింగ్ అనలైజర్లో ఈ కెమికలే ఉంటుంది, పొటాషియం డైక్రోమేట్ అనేటువంటి కెమికలే ఉంటుంది. సో ఈ కెమికల్ని బేస్ చేసుకుని ఇది ఎంత ఫాస్ట్గా అయితే ఆక్సిడైజ్ అవుతుందో, ఓకే, సో ఈ కెమికల్ అనేది ఎంత ఫాస్ట్గా ఆక్సిడైజ్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అనేటువంటిది తాగారో చెప్పేస్తారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఓవరాల్గా ఈరోజు క్లాస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఇవి. మోస్ట్లీ మనం మీరు ఫస్ట్ వీడియో నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, 13th గ్రూప్ ఎలిమెంట్స్, 14th గ్రూప్ ఎలిమెంట్స్, 15th గ్రూప్ ఎలిమెంట్స్, 16th గ్రూప్ ఎలిమెంట్స్, 17th గ్రూప్ ఎలిమెంట్స్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎలాంటి వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ అంతా చేస్తున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో ఏమి ఇచ్చారో, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కొన్ని ఫిజికల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ని కూడా వేటి మీద అడుగుతున్నారో వాటిని మనం పాయింట్అవుట్ చేయడం అనేది జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోస్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్లో అబ్జర్వ్ చేయండి. అయితే
ఎవరైతే 30+ అనేటువంటిది స్కోర్ చేయాలనుకుంటున్నారో ఈ కెమిస్ట్రీ నుంచి, లేదా అట్లీస్ట్ 20+ అన్న స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్, ఫిజికల్, ఇలా 3 ఉంటాయి కదా. సో వీటిలో ఇనార్గానిక్ అనేటువంటిది ఎవరికి కూడా అంత కాంప్లికేటెడ్గా ఉండదు. ఎందుకని అంటే అదంతా కూడా మెమరీ బేస్డ్ మీదే గుర్తుపెట్టుకునేటువంటి కాన్సెప్ట్స్. సో కాబట్టి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది చదవండి. సో వీటిల్లోనే ఇంకా వీటికి రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైబ్రిడేషన్కి సంబంధించి ఏదైనా ఒక మాలిక్యూల్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ మాలిక్యూల్ యొక్క హైబ్రిడేషన్ అనేటువంటిది ఎలా చెప్పచ్చు, వాటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ ఉంటాయి. సో సెంట్రల్ ఆటమ్ అనేది ఏ గ్రూప్కి సంబంధించింది, దాని సరౌండింగ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని అయినా చెప్పచ్చు. బాండ్ ఆర్డర్ అనేది కానీ, బాండ్ లెంత్ అనేటువంటిది కానీ. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటిని కూడా చూడండి. ఖచ్చితంగా నేను చెప్తున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ నుంచి మీకు మినిమం 8 క్వశ్చన్స్ అనేది, 8 to 10 క్వశ్చన్స్ అనేది మీరు పెట్టగలుగుతారు. ఎస్ బ్లాక్ ఓకే, సో పీ బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటివి. నెక్స్ట్ ఈ బాండ్ ఆర్డర్ అనేటువంటి కాన్సెప్ట్స్ కానీ, హైబ్రిడేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ కాన్సెప్ట్స్ అనేటువంటిది మీరు నేర్చుకున్నట్లయితే 8 to 10 క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి మనకి ఒక 8 to 10 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినాయి. ఇనార్గానిక్ నుంచి యావరేజ్గా మనకి 12 to 14 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేసరికి మనం ముఖ్యంగా చదువుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఈ సొల్యూషన్స్ అనేటువంటిది, ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోస్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నారో కొన్ని కాన్సెప్ట్స్ని ఇచ్చాను. సో సొల్యూషన్స్లో ఎలాంటి వాడుతారో వాటిలో ఫార్ములాస్ ఉంటాయి, మొలాలిటీకి, నెక్స్ట్ నార్మాలిటీకి. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉన్నాయి. సో ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది దేనికి ఎక్కువగా ఉంటుంది, సో నెక్స్ట్ ఈ మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది కావచ్చు. ఓకే, సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో నెక్స్ట్ కండక్టెన్స్ అనేటువంటిది దేనికి హై ఉంటాయి. సో నెక్స్ట్ వ్యాంత్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో, ఇలా రిపీటెడ్గా అడిగేటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో కాబట్టి సొల్యూషన్స్లో ఫార్ములాని చదువుకు వెళ్ళండి. వాటి రిలేటెడ్గా 1 or 2 ప్రాబ్లమ్స్ అనేటువంటిది నువ్వు చేసినట్లయితే నీకు ఆ కాన్సెప్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా నువ్వు పెట్టడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏదైనా ఒక సెల్ అనేటువంటి దాన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు సింపుల్గా. నెక్స్ట్ దానిలో ఎస్ఆర్పి, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్కి సంబంధించినటువంటి ఒక సిరీస్ అనేటువంటిది ఉంటుంది. హైడ్రోజన్కి పైన, హైడ్రోజన్కి కింద, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నవి ఎలా యాక్ట్ చేస్తాయి, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటిది ఎలా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ డిశ్చార్జ్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. సో ఏది క్యాథోడ్ దగ్గర ముందు డిపాజిట్ అవుతుంది, ఏది యానోడ్ దగ్గర ముందు డిపాజిట్ అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కండక్టెన్స్ మీద, ఓకే, సో మోలార్ కండక్టెన్స్, నెక్స్ట్ ఈక్వలెంట్ కండక్టెన్స్, ఆ రెండింటికి రిలేషన్ మీద, నెక్స్ట్ ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా, సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ లా, సెకండ్ లా నేర్చుకుని వాటి రిలేటెడ్గా ఏమి ఇస్తున్నారో ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అనేటువంటిది చూడండి. సో జస్ట్ వాటిని బేస్ చేసుకుని మనం ఎగ్జామ్లో బెటర్గా కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని చేయగలుగుతాం. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఒకటి, నెక్స్ట్ సొల్యూషన్స్ అనేటువంటి టాపిక్, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో ఆ అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఒకటి చూడండి. నెక్స్ట్ ఈ ఇంకొకటి స్ట్రైక్యోమెట్రీ అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఆ స్ట్రైక్యోమెట్రీలో అయానిక్ ఈక్విలిబ్రియం ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో స్ట్రైక్యోమెట్రీలో కూడా ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో, వాటి నెక్స్ట్ ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో, ఎసిడిక్ మీడియంలో ఈక్వేషన్ బ్యాలెన్స్ ఎలా, బేసిక్ మీడియంలో ఈక్వేషన్ అనేటువంటిది బ్యాలెన్స్ ఎలా చేస్తారో. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి కాన్సెప్ట్స్ అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్గానిక్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్స్ని చూడటం ద్వారా మీరు మినిమం 8 క్వశ్చన్స్ అనేటువంటిది పెట్టడానికి అవకాశం అనేది ఉంది. సో సాలిడ్ స్టేట్ నుంచి ఏంటంటే మీకు మినిమం 1 క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హై ప్రయారిటీ టాపిక్స్ని మీరు ఎక్కువగా ముందు చూసిన తర్వాత మిగిలినటువంటి ఆ సాలిడ్ స్టేట్ వాటిలో కూడా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే, సో స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డిఫెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేటువంటి షార్ట్ కీ డిఫెక్ట్ అని, ఫ్రింకిల్ డిఫెక్ట్ అనేటువంటిది, ఇలా కొన్ని డిఫెక్ట్స్ అనేటువంటిది అనేసి వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ని చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఆర్గానిక్, ఫైనల్గా
ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ని కనుక మీరు చదువుకుని వెళ్ళగలిగితే ఫస్ట్ ఇయర్లో ఐయుపాక్ నామిన్క్లేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్కేన్, ఆల్కైన్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, అంటే వీటినన్నిటినీ కలిపి హైడ్రోకార్బన్స్ అంటారు. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, ఈ 2 టాపిక్స్ మీకు తెలుసుకోవటం ద్వారా మీరు మినిమం 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేటువంటిది పెట్టగలుగుతారు. ఈ రెండింటికి ఎడిషనల్గా ఇంకో టాపిక్ని యాడ్ చేయండి. అదే ఏంటంటే ఆక్సిజన్ ఫ్యామిలీ రిలేటెడ్గా, అంటే కార్బన్ ఆక్సిజన్ కలిసినప్పుడు వచ్చినటువంటి డెరివేటివ్. సో ఫీనాల్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ ఈథర్స్ అనేటువంటిది కానీ. ఓకే, సో ఫీనాల్, ఈథర్స్, ఇలా ఒక టాపిక్ ఉంటుంది. ఆ ఫీనాల్స్లో ఆల్కహాల్ అనేటువంటి ఈ మూడింటికి కలిపి ఒక టాపిక్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. ఆ టాపిక్ చూడండి, దాని నుంచి మీకు 2 క్వశ్చన్స్ అనేటువంటిది మినిమం వస్తాయి. సో వాటిలో కూడా ఆల్కహాల్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ని డిస్టింగ్విష్ చేయడానికి ఎలాంటి టెస్టులు అనేటువంటిది ఉన్నాయి. సో ఇలాంటి మేజర్ కాన్సెప్ట్స్ని నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇవి మేజర్గా చూసుకోండి. ఇంకా నేను చదవగలుగుతాను అంటే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కార్బనైల్ కాంపౌండ్స్, నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటిది ఉంటాయి. ముఖ్యంగా నేమ్డ్ రియాక్షన్స్, ఏ రియాక్షన్లో ఏమి యూస్ చేస్తున్నారు, ప్రొడక్ట్ ఎలా వస్తున్నాయి. సో ఇవి మీరు ఓవరాల్గా కనుక చదువుకుని వెళ్ళగలిగినట్లయితే 30+ అనేటువంటిది మినిమం స్కోర్ అనేటువంటిది చేయగలుగుతారు. దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదు. ఓకే.